పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఎంత గొప్ప రోజు! మంగళవారం, మంగళవార్త మహోత్సవం కొనియాడే గొప్ప దినం. మీ ఇంటిలో మంగళకరమైన కార్యములు, శుభకార్యములు, మీరు ఎదురు చూస్తున్నటువంటి మంగళ వార్త మీకు, మీ కుటుంబంలో ఎదురు చూస్తున్న ఆ శుభవార్త వినబడాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు మనం కూడా మన ప్రార్థనను అర్పించుకుందాం. గొలమారి బాల ప్రణవి పుట్టినరోజు సందర్భంగా గడిచిన కాలంలో ప్రభు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో ప్రభు దీవెనలు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ అడుగుతున్నవారు జి జూడ్స్ రెడ్డి మరియు జి ఆరోగ్య మేరీ. గొలమారి బాల ప్రణవి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. శిరోమణి వెంకటేశ్వరులు కుటుంబం కృతజ్ఞతగా, వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, శిరోమణి కిరాణా షాప్ అభివృద్ధి, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కల్లార్ ఉన్నత్ కొట్టి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రారంభిస్తున్న బిజినెస్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డార్తి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పసలా సుజాతాకి ఇంతవరకు దేవుడు చేయబోయే మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏర్వా జోసఫ్ రెడ్డి, కీర్తి ప్రియా జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా, కృషిక జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు, మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా సుమన్ రెడ్డి ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిబిన్ శామ్యువల్, పవిత్ర స్వప్న మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిబిన్ స్వప్న. ఏర్వా జోసఫ్ రెడ్డి, కీర్తి ప్రియా జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కృషిక జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు, మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రేపటి దినం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 7 నుంచి 11 గంటల వరకు సత్తనపల్లిలో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశములను ప్రభువును అర్పించుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎగ్జామ్స్ రాసిన బిడ్డల మీద దేవుని యొక్క కృపావరప్రసాదం దయచేయమని అమ్మ మరియ తల్లి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి పలికిన మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తిని ఆవరించును అని మంగళవార్త వినిపించి మరియ తల్లిని సందేహాలన్నిటినీ తీర్చాను. మనకు కూడా సందేహాలు, డౌట్స్ ఇవన్నీ కలిగినప్పుడు లూకా 1:26-38 ఇప్పుడే విన్నట్టు దేవుడు మనకు మంగళవార్తగా, శుభవార్తగా సందేహాలు తీర్చి క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ చెప్పే ప్రార్థనగా ఈ ప్రార్థన మారునుగాక. Luke 1:26-38 we hear angel Gabriel comes to Mama Mary and wishes her, you are full of grace, you are favorite of God. She was little perturbed and then he said, Holy Spirit will overshadow you. Finally Mama Mary could say, behold the handmaid of the Lord, be it done unto me according to your word. మీరు సమస్యలతో అలసిపోయి ఉన్నారా? మంగళవార్త మీకు వినబడే రోజుగా ఈరోజు మారునుగాక. మీ కన్నీళ్ళంతా దర్శన గ్రంథం 21:4 ప్రకారం తుడువబడునుగాక. మీకు ఇంతకు ముందు ఉన్నటువంటి బాధలన్నీ నూతన కార్యం చేసి దేవుడు యెషయా 43:8, 18, 19 ప్రకారం తీర్చునుగాక. May all your tears be wiped away. Today we celebrate the feast of Annunciation, bringing the good news to Mama Mary. Angel Gabriel, may he come to your home, your people, your problem and console you, comfort you, brought you good news for all of you, wiping away your tears. Padadam. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది చరిచేయగా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. మంగళవార్త మహోత్సవం. మీ ఇంటిలో మంగళకరమైన కార్యములు, శుభవార్త వినబడుటకై మొదటి గుర్తు. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. పెళ్లి కాక మునుపే గర్భంలో శిశువు, అది చాలా భయంకరమైన స్థితి. నిందలు మోపుతారు, రాళ్లతో కూడా కొట్టి చంపుతారు. అలాంటి స్థితి అమ్మ మరియ తల్లికి కలిగే పరిస్థితిలాగా అనిపించింది. యోసేపు గారు ఆమెను పరిత్యజించే స్థితిలాగా మారింది. కానీ దేవుడు ఆ అవమానమును, నిందలను తొలగించాడు. యేసు ప్రభు లోకానికి మంగళవార్త తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు కూడా ఇది క్రీస్తుని శుభవార్త అని ముగిస్తూ ఉన్నాం. ఎస్, ఇట్ ఆల్ లుక్డ్ లైక్ హ్యూమిలియేషన్. షీ వుడ్ బి పుట్ ఇన్ టు షేమ్ లైక్ దాట్. బట్ దెన్ ఈవెన్ Joseph was about to go for a divorce secretly. But all that turned out to be finally a good news for the whole world. యెషయా 61:7 మీరు నిరండంతలుగా అవమానమును అనుభవించితిరి, నిందకు అపహాసమునకు గురి అయిరి, కావున మీరు దేశంలోనే రెండింతలుగా సంపదలు బడసి శాశ్వత ఆనందమును అనుభవింతురు. ఇది మీలో వాగ్దానపూర్వకంగా ప్రవచనముగా నెరవేరునుగాక. దేశంలోనే మిమ్మల్ని అట్లా లేవనెత్తుతాడంట. ఐసయా 61:7 Yes, the Lord says, you have been going through double portion of shame, humiliation. Now I will give you double portion of blessing and make you to be happy with everlasting joy. అమ్మ మేరీకి కలిగింది మీకు కూడా కలుగునుగాక. భక్తితో పాడదాం. నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించగా. నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించగా. దూషణలన్నీ భూషణులుగా, దూషణలన్నీ భూషణులుగా. హృదిలో చేదును మధురముగా చేయ, హృదిలో చేదును మధురము చేయగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో ముళ్ళు తొలగింపబడి ఉన్నది. మీకు వచ్చే నింద అవమానమును ప్రభువుకు అర్పిస్తూ జూబిలీ సిలువ మన మధ్యలో ఉంది. సిలువ అవమాన చిగండం, కానీ తర్వాత భక్తిగా, ముక్తిగా, శక్తిగా మారింది. ప్రార్థన చేద్దాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీతులు కొంతమంది మరియ తల్లి గురించి పలికిన మాటలను తర్వాత చదివి వినిపిస్తాను. దానికి ముందు ఫస్ట్ మరియ తల్లికి కలత జరిగిందని ఎప్పుడు నేను చెప్తుంటాను. స్టార్టింగ్ ఆఫ్ ఇయర్స్ విల్ లుక్ పెటర్బ్డ్, కన్ఫ్యూజ్డ్ అండ్ యూ విల్ బి వండరింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారేమో. తర్వాత ఆమె స్తుతి గీతములు పాడి తరతరముల వారికి దీవెనకరంగా మారింది. ఆమె డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోలేదు. మనలో చాలామంది ఏదైనా జరిగితే అక్కడే కూర్చుంటాం. కానీ ఈమె తర్వాత లేచి పరుగిడి వెళ్ళి ఎలిజబెత్తమ్మకు వందనవచనం చెప్పింది. చూడండి, మనం ఏదైనా పొందుకుంటే ఇతరులకు వందనవచనములు మంగళవార్త మనం ఇతరులకు చెప్పాలి, లేకపోతే అదంతా వేస్ట్. నేను పొందుకున్నా అని చెప్పడం కాదు. ఇతరులకు మనము కలత చెందే వారికి మనము మంగళవార్తగా మారాలి, పరులకు సాయం చేయాలి. ఆమె పరిగిడి వెళ్ళింది పరులకు సహాయం చేయటం. కానా పల్లెలు సహాయం, ఎలిజబెత్తము సహాయం. Sometimes we go into some depression like Mama Mary. We are also perturbed, but she doesn't sit with that depression. She got up and went in haste to help out Elizabeth. Luke 1:29, Luka 1:29లో తర్వాత అది ఎట్లా మారిందంటే అది తర్వాత మహిమగా మారిపోయింది. ఎస్, we should also be in a hurry. Don't sit with the depression. Get up, the Lord is telling you today. ఈరోజు మంగళవార్త మహోత్సవం. మంగళవార్త మీకు వినబడగా లేవండి, వెళ్ళండి, ఇతరులకు మంగళవార్తగా మారండి అని పలికే పండుగ పాడుదాం. కలతలు కడలి దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా. కలతలు కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయగా. పరులకు సాయము చేయగా నిన్ను, పరులకు సాయము చేయగా నిన్ను పలు విధములుగా దీవించునుగా. పలు విధములుగా దీవించునా. నీదు దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో ముళ్ళు తొలగింప
బడి ఉన్నది. కలతలు పిరప్ప ఇతరులకు మంగళవార్తగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత బెర్నార్డ్ గారు ఆమె గురించి ఏం చెప్తున్నారో దాన్ని వినటానికి ముందు సంరక్షణ ప్రార్థన అందరూ చెప్తాం. ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఇది ఇంగ్లీష్లో తీసుకొని ఆయన చెప్తున్నాడు, ఆయన ఇంకొకరికి తీసి ఇచ్చి చెప్తున్నాడు, ఈ ప్రార్థన నేను కష్ట స్థితిలో ఉన్నప్పుడు, నేను అరియర్స్ ఉన్నప్పుడు అవన్నిటినీ క్లియర్ చేయడానికి ఈ ప్రార్థనకు సహాయం చేయాలి. అంతేకాదు అది నేను చెప్పలేని అన్ని దీవెనలు ఈ ప్రార్థన ద్వారా పొందుకున్నానంటే. There is a person who came just before this particular program. He said, Father, through this prayer, so many arrears I cleared. And whenever I pray this, so many manifold gifts I cannot, you don't have time, Father, but so many gifts I received, he said. సో అలాంటి ప్రార్థన ఇది సంరక్షణ ప్రార్థన మాత్రం కదా, అద్భుతాలు చేస్తుందంట. మీరు నమ్మండి, ప్రార్థించండి అందరు కలిసి. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. పునీత బెర్నార్డ్ గారు పలికిన మాట, దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యున్నత స్థానం మరియను
తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే అంటున్నాడు. ద గ్రేటెస్ట్ స్టేటస్ ఆఫ్ లైఫ్ గాడ్ హ్యాస్ బిస్టోడ్ టు సంబడి ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ దట్ హీ మేడ్ మమ మేరీ as the mother of God. So you can imagine ఆమె మంగళవార్త పొందుకున్న రోజు ఈ రోజు. అందువల్ల మీ అందరినీ అత్యున్నతమైన స్థితికి దేవుడు చేర్చబోతున్నాడు. ఆమె ప్రార్థిస్తే మీకు ఏ మేరలు జరుగుతాయో నమ్మండి. నేనైతే చాలా చెప్పాను, మీకు నమ్మండి. God can take you to the next level if you believe, because God has given her the best level of all the human beings to make her as the mother of God. ఈరోజు ఆ తల్లి యొక్క మహోత్సవం, మంగళవార్త మహోత్సవం కొనియాడుతున్నాం. మనలందరినీ ఇక కొంతసేపట్లో దేవుడు ప్రతిరోజు సిలువ ద్వారా సింహాసనం చేరుస్తున్నాడు. అది దయానిధి సింహాసనం. ఈ రోజులలో జూబిలీ సిలువను ముట్టుకోవటానికి, పట్టుకోవటానికి, ముద్దు పెట్టుకోవటానికి ప్రజలు తహతలాడుచున్నారు. Jubilee cross is here for 30 days and people are just flocking to just touch, to receive the blessing, to kiss that. But we don't have much time because big crowd is coming like that. Let us see what we can do. హెబ్రీయులకు రాసిన 4:16 ప్రకారం, yes, we are reaching to the throne of mercy. అత్యున్నతమైన స్థాయికి చేరిన మరియ తల్లి ఇప్పుడు మమ్మల్ని ఆ స్థాయికి చేర్చమని భక్తితో పాడుదాము. కలువరి గిరిలో మన కొరకై పరిహార బలిగా మారెనుగా. కలువరి గిరిలో మన కొరకై పరిహార బలిగా మారెనుగా. దయానిధియకు సింహాసనం చేర్చే, దయానిధియకు సింహాసనం చేసే ప్రభు యేసు మనకు తోడుండుగా. ప్రభు యేసు మనకు తోడుండుగా. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. మరియ తల్లి నిలిచేను నీ తోడుగా. లేటుగా ఆన్లైన్లో వచ్చిన వారికి ఈరోజు మంగళవార్త పండుగ మహోత్సవం. టుడే ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ అనౌన్షియేషన్. మీకు మంగళవార్త వినబడాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మంగళవార్త వినబడాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కలతలన్నీ దీవెనగా మారాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులలో జూబిలీస్లో వైపు చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాశిలువ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరింటిలోనూ దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థనకు ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినము నుండి సతనపల్లిలో వాక్య పరిచర్యకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే తర్వాత వారములలో కొండపల్లిలో రెండచంద్రాలలో వాక్యం వింటున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే నెలలో కోయంబత్తూరులో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, మరి ముఖ్యంగా ఇలాంటి స్పాన్సర్షిప్ కార్యక్రమం ద్వారా ప్రార్థనతో వేచి ఉన్న ప్రజల మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు ఇంకొక పునీతురాలు మేరీ మాత ఒకసారి పునీత బ్రిజిత్తమ్మకు కలలో ప్రత్యక్షమై, ఇదిగో ప్రభు దాసురాలు అని నేను చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందించానని మరియ తల్లి చెప్పిందంట. నేను దేవుని తల్లి అని నా పేరిట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను అని వాగ్దానం చేసిందంట. See what a beautiful promise. If the saints were not told, we will not know. Other churches don't have saints. వేరే చర్చెస్లో సెయింట్స్ లేరు. ఇప్పుడు ఉన్నటువంటి బోధకులే వాళ్ళందరికీ ఆదరణ. కానీ మనకు పునీతులు ఉన్నారు. పునీతులు ఎంతమంది మాట్లాడుతున్నారు చూడండి. సెయింట్ బ్రిజిట్, షీ సేస్ లైక్ దిస్. When Mama Mary said, "Behold the handmaid of the Lord," she was so happy it seems. And now she assures, Mama Mary assures, those who call me as Mother of God and pray to me, same joy will come to you. She says to Saint Bridget. మరియ తల్లి, మరియా లేకపోతే మార్లీను అంటే ప్రియ, ప్రియతమ, ఉన్నతురాలు, స్తుతి అయిన, మెచ్చదగిన అని అర్థం. ఇన్ని పేర్లతో మరియ తల్లి మన కోసం ప్రార్థిస్తుంది. లేటుగా ఆన్లైన్లో వచ్చిన వాళ్ళకు దయచేసి మీకు మనవి, పూర్తిగా వినండి స్టార్టింగ్ నుంచి. ఈ లింక్ను అందరికీ పంపండి. మీ అందరికీ మరొకసారి మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలు. మీకు మంగళవార్త వినబడాలని నా ఆశ, వాంఛ. మీరు త్వరలోనే జరిగిందని చెప్పాలి. రైట్? యూ షుడ్ రిసీవ్ ది అన్నన్షియేషన్, ద గుడ్ న్యూస్ లైక్ Mama Mary. And that's my wish and prayer. So those who miss this whole program, see it from the beginning, send the link to all the people possible. మంగళవార్త మహోత్సవం తపస్సుకాలంలో వస్తుంది చూడండి. మీ తపస్సుకాలంలోనే, మీ సమస్యల మధ్యలోనే, శ్రమల మధ్యలోనే మంగళవార్త వినబడే గొప్ప దినములుగా మారునుగాక. చూసి పాడుదాం. ఈరోజు మరొకసారి జూబిలీసులో వైపు చూస్తూ దర్శన గ్రంథం 2:10 ప్రకారం మీ బాధలు 10 రోజులకే పిరప్ప జీవ కిరీటం. సిలువతో ముగించలేదు, పునరుత్థానమయ్యాడు. God has risen. We are going to sing soon. We also say in Revelation 2:10, the tribulation is only 10 days, but after that you will receive crown of glory. కొన్ని వేల సంఖ్యలో లైవ్లోనే మీరు చూస్తున్న రోజు తర్వాత సాయంత్రం నెల్లుండి 6,000-7,000 మంది దాకా ఉన్నారు. మీ అందరినీ దేవుడు దీవించునుగా. భక్తితో పాడి యేసు ప్రభు మరి ముఖ్యంగా జూబిలీ సిలువ ద్వారా దీవెనలు పొంది ఆశీర్వాదంతో ముగిస్తాం. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో తొలగించబడి ఉన్నది. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీవనుభవించే శ్రమలన్నీయు 10 రోజులకే అని ప్రభు పలికే. నీవు అనుభవించే శ్రమలన్నీయు
ప్రతిరోజు అని ప్రభు పలికేని. జీవ కిరీటము నీకు ఒసగే, జీవ కిరీటము నీకు ఒసగే. ప్రభువుండగా భయమెందుకు మనసా, ప్రభువుండగా భయమెందుకు మనసా. ఈ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. భక్తితో మీ ఇంటిలో మంగళవార్త వినబడాలని ఈ మంగళవార్త పండుగ సందర్భంగా ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సింధు, నీవు చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నావు, కొద్దిగా ఓపిక పట్టమంటున్నాడు దేవుడు. నీకు నీ కన్నీళ్లు తుడిచే దినమును దేవుడు ఇస్తాడు. కోమల అనే వ్యక్తిని దేవుడు ఈరోజు అద్భుత రీతిలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏదో ఒక ఉద్దేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. 2 చేతులు కాలు పడిపోయే స్థితికి వచ్చింది నీరసంగా, కానీ పక్షవాతం కాదు. ఆ స్థితి నుండి ఒక వ్యక్తిని మంచి ఆరోగ్యంతో దేవుడు పుష్టిగా నిలబడి మీరు ఉరుకటానికి దేవుడు శక్తిని ఇస్తాడు. తల వంచి మంగళవార్త మహోత్సవం అమ్మ మరియ తల్లి మన పక్కన ఉండి మన కోసం ఆ వార్తను వినిపించడానికి గబ్రియల్ దూత మన మధ్యలోనే ఉన్నారు. నమ్మండి, ప్రార్థించండి. జూబిలీ సిలువ దీవెనలు. జూబిలీ సిలువ ద్వారా మంగళ వార్తను వినుటకై వేచి ఉన్న మిమ్మలను పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు గబ్రియల్ దూత ద్వారా అమ్మ మరియ తల్లి ద్వారా మంగళవార్త దయచేసి దీవించునుగాక. On this feast day of Annunciation, may the Lord announce all the prophecies to be fulfilled with the good news through this holy cross, Jubilee cross, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది, మంగళవార్త నీ ఇంటిలో వినబడే రోజులు సమీపించింది. God bless you.